నాడున్నటువంటి విపత్కర పరిస్థితులలో నాకు తోచిన పద్ధతిలో అక్కడ ఇక్కడ సాయం తీసుకొనైనా కూడా చేయడం జరిగింది. ఈ రోజు అధికారంలో ఉండి ఇప్పుడు 115 ఇల్లులు ఈ గ్రామ పంచాయతీకి కొండాయి గ్రామ పంచాయతీకి మొదటి విడతలో శాంక్షన్ చేసినాం. ఇంకా ఒక 20 ఇల్లులు ఇప్పుడు మొదటి విడత కార్యక్రమంలో భాగంగానే ఇంకా రానటువంటి వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చి రెండో విడతలో సంపూర్ణంగా ఈ గ్రామ పంచాయతీలో ఇల్లు రానటువంటి వాళ్ళందరికీ కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇల్లులు ఇస్తాం. దాదాపు 16 కోట్లతోటి కొండాయి వాగు మీద కూడా బ్రిడ్జి కంప్లీట్ దశకు వచ్చింది. ఆ కాంట్రాక్టర్లను అధికారులను కూడా వేగవంతం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం వాగులలో దాటే పరిస్థితి రాకుండా కొండాయి బ్రిడ్జి మీద నుంచి మన ప్రజలు వెళ్ళే పరిస్థితి రావాలని, అదే విధంగా రాబోయే కొన్ని రోజులలో చిన్నబోయినపల్లి కాడ నుంచి మేడారం వరకు ఈ రింగ్ రోడ్ లాగా కూడా పూర్తి స్థాయిలో ఆ చిన్న రోడ్ను కూడా కొంత వెడల్పు చేస్తూ చిన్నబోయినపల్లి నుంచి కొండాయి దాకా కూడా ఈ రోడ్డును వెడల్పు చేయడం, తర్వాత కొండాయి నుంచి ఇటు మేడారం, తర్వాత ఇటు ఐలాపురం రోడ్డు మీద కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వము ఆటంకాలతోటి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోజు చూస్తే అండమాన్ నికోబార్ అడవులలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఎల్లగొట్టి అక్కడ దట్టమైన అడవులు అక్కడ మొత్తం జంగల్ కట్ చేస్తా ఉండ్రు. ఈ పక్కన ఛత్తీస్గఢ్ పోతే అక్కడ మైనింగ్ చేసి మొత్తము మరి దంతవాడ గాని కిరోండోల్ గాని ఇట్లాంటి అన్ని కూడా వేలాది 50,000 ఎకరాలు 90,000 ఎకరాలు ఇట్లా జంగల్ అంతా కట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ అటు రాజస్థాన్ అరావళి ఇట్లాంటి అన్ని. కానీ మనకు మంచినీళ్ళు వేసుకుందామంటే మంచినీళ్ళు తీసుకుందామంటే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం అవుతుంది. ఘోరంగా ఉంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రాంతం ఈ రాష్ట్రంలోనే 77% అడవి. అడవులు ఉన్నదంతా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి అచ్చంపేట వరకు. ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఆదివాసులు నివసిస్తారు. కానీ కనీసం మంచినీళ్ళ బోరు లేకుంటే ఒక అంగన్వాడీ సెంటర్ను కూడా ఆపేంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఆదివాసీ ప్రాంతాలలో ఉంది. మళ్ళీ మీరేమో ఆదివాసుల పట్ల ప్రేమ అది అని ఒలకబోస్తారు. ఇది తప్పు. ఖచ్చితంగా మంచినీళ్లకు, అంగన్వాడీ సెంటరు, స్కూలుకు, హాస్పిటల్కు, ఇల్లు కట్టుకోవడానికి, రోడ్డుకు, వీటికి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. మేము కొత్త జంగల్ కొడతామని అనట్లేదు. నాది మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఒకటే డిమాండ్, కొత్త అడవి కొట్టము, పాతది వదిలిపెట్టము. ఇదే మా డిమాండ్, ఇదే మా పోరాటం, ఇదే మా ఆరాటం. ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డలుగా మాకు పుట్టక నుంచి అడవితో అనుబంధం ఉంది. ఫారెస్ట్ అధికారులతోటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆనాడు విప్లవోద్యమాలు పుట్టుకొచ్చాయి.